Hello Cine lovers, welcome back to our latest Tollywood film updates. Massive update to end. Vijay Deverakonda's VD14 glimpse January 2026 ఎండింగ్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో 1854 టు 1878 టైమ్ లైన్ లో సెట్ అయింది. థీమ్ ఏంటి అంటే ద లెజెండ్ ఆఫ్ ద కర్స్డ్ ల్యాండ్. హాలీవుడ్ టెక్నీషియన్స్, ఎపిక్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మ్యాసివ్ స్కేల్తో VD14 ట్రూలీ ఎ నెక్స్ట్ లెవెల్ సినిమా అవ్వబోతుంది. నరేష్ గారు బర్త్డే ఒకేజన్లో క్రేజీ కళ్యాణం మూవీ టీం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. మూవీలో పర్వతాల క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తున్నారు నరేష్ గారు అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని ఒఫీషియల్లీ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఫుల్ ఫెస్టివ్ వైబ్. నరేష్ గారు రోల్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. నెక్స్ట్ బిగ్ బజ్ యంగ్ యాక్ట్రెసెస్ కృతి శెట్టి అండ్ అనస్వర రాజన్ మెగాస్టార్ చిరంజీవి గారు డాటర్ రోల్ కోసం టాక్స్లో ఉన్నారు అని స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేస్తున్నారు బాబీ కొల్లి. కాస్టింగ్ కన్ఫర్మ్ అయితే ఈ కాంబోకి థియేటర్స్లో విజిల్స్ పక్క. ఇంట్రెస్టింగ్ థ్రోబ్యాక్ యాక్ట్రెస్ రేణు దేశాయ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు మహేష్ బాబూస్ బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాతాలో ఒక రోల్ ఆఫర్ అయింది అని. కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ప్రాజెక్ట్ కంటిన్యూ చేయలేకపోయాను అని క్లియర్గా చెప్పారు. న్యూ ఫిల్మ్ లాంచ్ అప్డేట్. శుభం ఫేమ్ గవిరెడ్డి శ్రీను లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్న న్యూ ఫిల్మ్ చీన్ తపక్ దమ్దమ్ ఒఫీషియల్గా లాంచ్ అయింది. అండ్ సర్ప్రైజ్ ఏంటి అంటే మూవీని సమంత హర్సెల్ఫ్ లాంచ్ చేశారు. ఫీమేల్ లీడ్గా బ్రిగిదసాగా యాక్ట్ చేస్తున్నారు. క్రియేటివ్ డిబేట్ క్లారిఫికేషన్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టీజర్లో ఉన్న కొన్ని కాంట్రవర్షియల్ సీన్స్ గురించి రెస్పాన్స్ ఇచ్చారు. అవి ఇంటెన్షనల్ క్రియేటివ్ చాయిసెస్ అని, మూవీ యూనిక్ స్టైల్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి అని స్ట్రాంగ్గా డిఫెండ్ చేశారు. ఫ్యాషన్ టాక్. కాస్ట్యూమ్ డిజైనర్ మౌనా గుమ్మడి అనగనగా ఒక రాజు మూవీలో హర్ ట్రెండీ కాస్ట్యూమ్ డిజైన్స్తో స్పాట్లైట్లో ఉంది. డీజే టిల్లు సక్సెస్ తర్వాత కూడా హర్ ఫ్యాషన్ సెన్స్ ఇండస్ట్రీలో బిగ్ టాక్ అవుతుంది. సో సినీ లవర్స్, ఈ అప్డేట్స్లో మీకు మోస్ట్ ఎగ్జైటింగ్ న్యూస్ ఏది? కమెంట్ చేయండి, లైక్ కొట్టండి. అండ్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.